మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మండల నాయకులు పోలిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 250 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. ఇక ఈ సందర్భంగా లకిడిపల్లి మండలం కస్తూరి రాజుగారిపల్లి గ్రామంలోని దేవలంపల్లిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 250 కుటుంబాలను తెలుగుదేశం పార్టీ కండువా కప్పి మంత్రి మండిపల్లి సాదరంగా ఆహ్వానించారు. చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి నూకలు చెల్లిన రోజులు ఈ 16 నెలల్లో ఎన్నో రోజులు చూశాం. కేవలం అహంభావంతో పేదలపై కుట్రలు చేసి ప్రజల యొక్క రక్త మాంసాలు తాగి గత 5 సంవత్సరాల్లో చేసిన ఆగడాలకు రాష్ట్రంలో నుంచి తరిమిగట్టిన పార్టీని జీవితంలో మేల్కోలేకుండా చేస్తున్న తెలుగుదేశం పార్టీ సైనికులకు ఈ పార్టీ ఎప్పుడూ రుణంలోనే ఉంటుందని గౌరవప్రదంగా ఈ సమావేశంలో తెలియజేసుకుంటున్నా. మన ప్రభుత్వమైన 16 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలా. ఏర్పాటై 16 నెలల్లో ఉంది. మనం గర్వంగా రొమ్ము ఇరుచుకొని ప్రజల్లోకి పోతున్నాం. వైసీపీ నాయకుల్లాగా ఇళ్లలో కూర్చొని పడుకున్న రోజులు ఎక్కడా లేవు. రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తూనే వస్తా ఉన్నాం. మొట్టమొదటిగా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం. ఈ రోజు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 6,000 రూపాయలు ఒక విభాగంలో పెన్షన్ ఇస్తున్నాం. ఒక విభాగంలో 10,000, ఒక దాంట్లో 15,000 ఇస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు నాతో వచ్చే మా మిత్రులతో వచ్చే పార్టీ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒకే పార్టీని నమ్ముకొని 27 సంవత్సరాలు ఉండి అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చారో రోజు మారేవాళ్ళు కాదు. వీళ్ళంతా ఒకే పార్టీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కూడా కారణాలన్నీ మీకు అందరికీ తెలుసు. అయితే వివరంగా కొద్ది రోజుల తర్వాత దాన్ని అన్నీ తెలియజేస్తాం. సూపర్గా సక్సెస్ అయింది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తున్నారు. మనకు కావాల్సింది ఆంధ్ర రాష్ట్రం. రాష్ట్రానికి సంబంధించిన రాజధాని లేదు. చాలా ఏళ్ళుగా మనము మద్రాసు నుంచి హైదరాబాదు నుంచి మళ్ళీ విజయవాడ ఇట్లా వచ్చాము. కానీ ఎక్కడ కూడా మనకు సుస్థిరంగా రాజధాని లేదు. అందుకని చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాజధాని నిర్మిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తారు. ఇవి 2 పూర్తి చేస్తే మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం అవుతుందని నమ్మకంతోనే మేము తెలుగుదేశం పార్టీలో చేరాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. చాలా సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధిని కానీ ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం, అడ్మినిస్ట్రేషన్ సూపర్గా ఉండేదానివల్ల అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. దాదాపుగా 2 నుంచి 3 వేల మంది ఈ కార్యకర్తల సమావేశానికి మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. పాటు 27 సంవత్సరాల ప్రయాణం చేసిన వాళ్ళు మేమున్నంతకాలం ఈ పార్టీలో మాతోనే ఉంటారని